టీ. ఎస్టీడీ బూత్. ఫోన్ చేయాలా? అవును. సరే వెళ్ళు. రెండు వాటర్ బాటిల్స్. గాజులు తీసుకోండి మేడం. బాగున్నాయి మేడం. 50 రూపాయలు మేడం. మేడం బయట కొంటే 100 రూపాయలు మేడం. ట్రైన్ కూడా కదలపోతుంది మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. మేడం మేడం ఈ కలర్ మీకు బాగుంటుంది మేడం. మేడం మేడం ఈ కలర్ తీసుకోండి మేడం. మేడం 40 రూపాయలకి ఇస్తాను మేడం. మేడం మేడం తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. 20 రూపాయలు మేడం. అన్నయ్య మీరైనా చెప్పండి అన్నయ్య. బయట 100 రూపాయలు అమ్మేది 50 రూపాయలకి చెప్పి 20 రూపాయలకి ఇస్తాను అన్నయ్య. తీసుకోమని చెప్పండి అన్నయ్య. హలో, 2 మీల్స్. మా ఊరు వచ్చేసిందా? బాగా నిద్ర పట్టేసింది. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే. ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు? నువ్వు బయలుదేరు. అయ్యో ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే, నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్, ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి. పర్వాలేదు, నేను బయలుదేరుతాను.
కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతానంటున్నారే. మీరు మాతో అక్కడ లేకుంటే నేనేమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపు వస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా. హ్యాపీగా వెళ్ళు, నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్. ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా?